ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. చందమామ కథల్లో ఇవాళ మీరు వినబోతున్న కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రాసిన మహత్తర మూలిక అనే కథ. మరి కథలోకి వెళ్ళిపోదామా? సోమశేఖరుడు అనే యువకుడు చాలా కాలం తన అవ్వ రెక్కల కష్టంతో పెరిగి ఆమె పోగానే దిక్కు దరి లేనివాడైపోయాడు. ఆ ఊళ్ళోనే రామయ్య తాత అనే వైద్యుడు ఉండేవాడు. 40 ఏళ్ల క్రితం ఎక్కడి నుంచో వచ్చి ఆ ఊర్లో స్థిరపడి చుట్టుపక్కల ఊళ్ళలో గొప్ప వైద్యుడని పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు ఏదో మహత్తర మూలిక తెలుసు. ఆయన రహస్యంగా అడవికి వెళ్లి ఆ మూలిక తెచ్చి దాంతో ఇతర దినుసులు చేర్చి నూరి గుళికలు చేసేవాడు. ఆయన గుళిక ఒక్కటి వేసుకుంటే ఎలాంటి జబ్బైనా సరే ఎగిరి చక్కగా పోతుందని ఆ ఊరి ప్రజల నమ్మకం. రామయ్య తాత 75 ఏళ్ల వృద్ధుడు. ఆయనకెవరూ లేరు. ఆయన దగ్గర చేరి మూలిక రహస్యం తెలుసుకుంటే జీవితాంతము సుఖంగా బతకవచ్చునని సోమశేఖరుడు ఆలోచించాడు. ఈ ఆలోచనతో వాడు రామయ్య తాత ఇంటికి వెళ్ళాడు. లోపల గుళికలు చేసుకుంటున్న ముసలాయన తన పని కట్టిపెట్టి యువతలకొచ్చి, నీకేమీ జబ్బు లేదు, నిక్షేపంలా ఉన్నావు, ఇంటికి వెళ్ళు అన్నాడు. అయ్యా, నేను జబ్బు నయం చేసుకోవడానికి రాలేదు. ఈ ముసలితనంలో నీకు అండగా ఉందామని వచ్చాను. నాకు ఇంటి దగ్గర పనేమీ లేదు అన్నాడు సోమశేఖరుడు. నీ చేతి చేయించుకునే పని కూడా నాకేమీ లేదే అన్నాడు ముసలాయన. ఇంటి పనంతా చేస్తాను, అడవికి వెళ్లి నీకు కావలసిన మూలికలు తెస్తాను అన్నాడు సోమశేఖరుడు. ముసలాయన సోమశేఖరుణ్ణి యగాదిగా చూసి, సరే, ఇంటి పని నువ్వు చూడు, మిగిలిన పని నేను చూసుకోగలను అన్నాడు. సోమశేఖరుడు నిరుత్సాహపడక ఆ రోజే పనిలో చేరాడు. ముసలాయన అతన్ని అన్ని పనులు చేయనిచ్చేవాడు. కాని మూలికలు తేవడానికి అడవికి వెళ్లేటప్పుడు తన వెంట రానిచ్చేవాడు కాదు. తాను గుళికలు తయారు చేసేటప్పుడు సోమశేఖరుని ఆ ఛాయలో ఉండనిచ్చేవాడు కాదు. 3 మాసాల అనంతరం ఒకనాడు సోమశేఖరుడు ముసలాయన దగ్గర తన మనసులో మాట చెప్తూ, తాత, నువ్వు కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నవాడివి. అన్ని రోగాలు నయం చేయగల శక్తి నీకుంది. మహత్తర మూలిక ఒకటి నీకు తెలుసు కదా, దాని రహస్యం నీతోనే అంతమవడం మహా అన్యాయం. అదేదో నాకు చెప్పు. మీ అనంతరం నేను నీ పేరు మీదుగా వైద్యం చేస్తాను. అందరూ నీ పేరు చెప్పుకుని ఇంట్లో దీపం పెట్టుకుంటారు అన్నాడు. రామయ్య తాత విరగబడి నవ్వి, నాకేం రా, దుఃఖలా ఉన్నాను, ఇప్పుడప్పుడే చస్తానని భ్రమపడకు అన్నాడు. ఆ తర్వాత సోమశేఖరుడు ఆ విషయం మరెత్తలేదు. 1 సంవత్సరం పాటు వాడు ముసలాయనకు శ్రద్ధగా సేవలు చేశాడు. ఈ కాలంలో ఇద్దరి మధ్య వారికే తెలియకుండా ఒకరి మీద ఒకరికి ఎంతో ఆప్యాయత ఏర్పడింది. ఒకరోజు రామయ్య తాతకు పెద్ద జబ్బు చేసింది. ఆయనను చూసి సోమశేఖరుడు కళ్ళనీరు పెట్టుకుని, 2 గుళికలు మింగు తాత, జబ్బు పోతుంది అన్నాడు. ముసలాయన నీరసంగా నవ్వి, ఇంకా ఈ ఘటం వెళ్ళిపోతుందిరా, ఇది గుళికలతో నయమయ్యే జబ్బు కాదు అన్నాడు. తర్వాత ఆయన వాడితో, మూలికా రహస్యం చెప్పమన్నావా అన్నాడు. ఇప్పుడు వద్దు తాత, కాసేపు విశ్రాంతి తీసుకో, ముందు నీ జబ్బు నయం కాని అన్నాడు సోమశేఖరుడు. ఆ రాత్రి రామయ్య తాత తన మంచం పక్కనే నీళ్ల మీద పడుకున్న సోమశేఖరుని లేపి, నాయనా, నా మూలికా రహస్యాన్ని తాటాకు మీద రాసి పెట్టెలో పెట్టాను, నేను పోయాక తీసి చదువుకో అని పడుకున్నాడు. అలా పడుకున్న మనిషి మరి లేవలేదు. సోమశేఖరుడు రామయ్య తాత కోసం తండ్రి పోయినంతగా ఏడ్చాడు. వాడు రామయ్య తాతకు శ్రాద్ధ కర్మలు యథావిధిగా చేశాడు. ఇక వాడికి ఆ ఇంట ఉండ బుద్ధి పుట్టలేదు. వాడు ఆ ఇల్లు వదిలిపోదామనుకుంటూ ఉండగా రామయ్య తాత తనతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. వాడు పెట్టెలో నుండి తాటాకు తీసి ఇలా చదువుకున్నాడు. నాయనా శేఖరం, ఆఖరి దశలో నువ్వు నాకు దిక్కయ్యావు. మూలికా రహస్యం తెలుసుకోవడానికే నువ్వు నా దగ్గర చేరావు. అయితే రాను రాను ఇద్దరూ స్నేహితులమయ్యాం. నాకు తెలిసిన మహత్తర మూలిక ఏమిటో తెలుసునా? ప్రజల విశ్వాసం. నాకు ప్రజల విశ్వాసం లభించగానే నా గుళికలకు మహత్తర శక్తి వచ్చింది. నేను పోయినా ఈ ఇల్లు నీదే. పెరట్లో జామ చెట్టు కింద నా డబ్బు చాలా దాచాను. దాంతో నీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకో, నీకు మేలు కలుగుతుంది. సోమశేఖరుడు మనసులో రామయ్య తాతకు ధన్యవాదాలు చెప్పుకుని ఆయన చెప్పిన ప్రకారమే చేయడానికి నిర్ణయించుకున్నాడు. అది కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.